హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. నీలోని ఫైర్ బ్రాండ్ని చూసి మీ మమ్మీ ఇప్పుడు లోకల్ బ్రాండ్ లెక్క నెమ్మదిగా ఉంటుంది. విమ్ లిక్విడ్ వేసి తన బుర్రని రుద్ది రుద్ది ఏదో ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో మళ్ళీ మనల్ని లాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పటి వరకు నిన్ను టచ్ చేయదు, హ్యాపీగా వెళ్ళు అని క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతానికి దొరికిన గ్యాప్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి తన కంత్రి బ్రెయిన్లో ప్లాన్స్ వేసుకున్న క్యూటీ నిమిషాలు రెడీ అయ్యి తన్మయి రావడంతో తల్లి చూస్తూ ఉండగానే నెమ్మదిగా డోర్ స్టెప్ దాటింది. కక్కలేని మింగలేని తన పరిస్థితికి కుడితిలో పడ్డ ఎలకల తయారైంది నందిత పరిస్థితి. మాట దాటని భర్త, గీత దాటని కూతురు ఈ రోజు తన కళ్ళ ముందే ఇష్టానికి చేస్తున్నారు, ఇష్టానికి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్టాలను బహిర్గతం చేసి చూపిస్తున్నారు. ఇదంతా భరించడం చాలా కష్టంగా ఉంది నందిత గారికి. ఇప్పుడు ఏది కాదు అని చెప్పినా అది క్యూటీ బేబీ మ్యారేజ్ మీద పడుతుంది అన్న ఒకే ఒక్క రీజన్తో తన కోపాన్ని చంపుకొని భర్తని కోపంగా చూస్తూ, ఆఫీస్కి వచ్చే ఆలోచన ఉందా, లేదా మీ కూతురుతో కలిసి మీరు కూడా షికారుకి వెళ్తున్నారా అని సీరియస్గా అడిగితే అమర్నాథ్ గారి కళ్ళు షాక్లో పెద్దగా మారాయి. మొదటిసారి భార్య నోటి నుంచి మీ కూతురు అని విన్నందుకు క్షణకాలం ఒకలాంటి షాక్తో భార్యని విస్మయంగా చూసిన అమర్నాథ్ గారు, వస్తాను నందు, నీతో ఆఫీస్కి రావడం అంటే నాకు చాలా ఇష్టం అని తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే, దెన్ కమాన్ అమర్నాథ్, ఫినిష్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని ఆర్డర్ వేశారు నందిత. ఆశగా చూస్తే అక్కడ ఉందేమో అదే పిండి పాలు. అవి చూడగానే పిడిచకట్టుకుపోతున్న నోటితో గుటకలు మింగుతూ, నందు, ఈ ఒక్క రోజుకి నన్ను ఎక్స్క్యూజ్ చేయి, నేను కూడా బేబీతో పాటు పూరి తెచ్చుకున్నాను, అది ఫినిష్ చేసి వస్తాను అంటూనే ఊరిమి చూస్తున్న నందిత గారి నోట్ల నుంచి పిడుగులు బయటకు వచ్చేలోపే పైకి పరిగెత్తారు పూరి తినడానికి. నైట్ మొత్తం వదలని చెలికాడి కౌగిట్లో వెచ్చగా నిద్రపోయిన హంస పాపకి రాజ్ కన్నా ముందుగానే మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూసుకున్న తన పొజిషన్కి పెదవుల మీద అందమైన నవ్వు. మెలకుగా ఉన్నప్పుడు తన మీద చేరి ఏడిపించిన బాబు మీద ఉంది ఇప్పుడు సహస్ర. ఎప్పటిలా బాక్సర్ షార్ట్లో బజ్జున్న బాబు బాడీని తన కమ్మలిలా కవర్ చేస్తుంది. తన పొజిషన్కి సిగ్గుతో కూడిన అనురాగంతో ఇష్టంగా రాజ్ని చూస్తే మత్తుగా నిద్రపోతున్న మన్మధుడిలా ఉన్న రాజ్ అందంగా ముద్దుగా కనిపిస్తూ ఉన్నాడు. ఏదో చేయాలని పిచ్చి ఆలోచన, తన ఫీలింగ్ చూపించాలన్న తుంటరి కోరిక హంసపాపలు. కానీ ఎలా కదిలితే తెలిసిపోతుంది కదా ఈ మోనార్కింగ్కి. ఏదో టెన్షన్, ఇంకా ఏదో బిడియం మనసును పట్టి కుదిపేస్తూ ఉంటే చాలా అంటే చాలా నెమ్మదిగా అతి జాగ్రత్తగా రాజ్ బాడీ మీద నుంచి బెడ్ మీదకి దిగుతున్న హంస కదలికకి మెలకు వచ్చింది రాజ్కి. అప్పటి వరకు స్వెటర్ మీద ఉన్న రాజ్ హ్యాండ్స్ నెమ్మదిగా స్వెటర్ లోపలికి చేరి సహస్ర వెన్నుని బలంగా చుట్టేశాయి. జున్ను ముక్కలాంటి సుతిమెత్తని వీపు మీద రాజ్ రఫ్ హ్యాండ్స్ బలంగా బిగిస్తూ ఉంటే ఐస్ ముక్కలా బిగుసుకుపోయిన హంసపాప కళ్ళు ఆల్చిప్పల్లా పెద్దవయ్యాయి. ప్లీజ్ అని అంటున్న రాజ్ గొంతులో నిద్రమత్తు. తనకి చాలా బాగా గుర్తు, పడుకునేటప్పుడు తన బాడీ మీద ఇన్నర్ ఉంది. రైట్ నౌ అది లేదు. ఏమైంది, ఎలా మిస్ అయింది అని ప్రశ్నించుకుంటున్న తన మైండ్కి రాజ్ ఆన్సర్గా కనిపిస్తూ ఉంటే, తీసేసావా అని బరువైన గొంతుతో భయం భయంగా అడిగింది. ఫుల్ స్లీప్ మోడ్లో ఉన్న రాజ్కి సహస్ర అడిగింది కూడా తెలియలేదు. రెస్పాన్స్ లేని రాజ్ ముఖాన్ని పెదవులు బిగించి చూస్తూ, డౌట్ లేదు, వీడే తీసేశాడు, వీడికి నా బాడీ మీద అన్ని అడ్డమే అని తెచ్చిపెట్టుకున్న ఉక్రోషంతో మెడ వరకు ఉన్న తను పైకి జరిగి రాజ్ బుగ్గ మీద పళ్ళు దింపింది. అది కోపం కాదు, అదో రకమైన ఇష్టం. ఇష్టాన్ని మించిన ఒక పిచ్చి ఫీలింగ్. పాప ఇచ్చిన బయటికి బావకి సురుక్కుమన్న మంటకు మెలకు వస్తే, ఏమొచ్చిందే నీకు, బాడీతో తినమంటే ఇలా పళ్ళతో కొరికి పెడుతున్నావు అంటూ తెరిచిన నిద్ర కళ్ళని చిట్లించి విసుగ్గా చూస్తున్నాడు. ఎందుకు తీసేశావు అని ముక్కుపుటాలు ఎగరేస్తూ అడిగితే తన ప్రశ్న దేని గురించి అర్థం కాని ఇరిటేషన్తో వాట్ అన్నాడు రాజ్. ఇది అని చెప్పలేని ఉద్వేగం చుట్టేసిన సహస్ర టపటప రాజ్ 2 చెంపలు వాయించి అంత వేగంగా తన మెడ బలంగా చేతులతో చుట్టేసి కప్పలా అతని బాడీకి ఖర్చుకుపోయింది. క్షణంలో జరిగిన దానికి ఫ్రీజ్ అయిపోయాడు రాజ్. ఓసై మెంటల్ దానా, ఏమొచ్చిందే నీకు, శాడిస్ట్ నా నిద్ర డిస్టర్బ్ చేసి పైగా నన్ను కొడుతున్నావు అని
ఫైర్ అవుతూ ఉంటే ఇష్టంగా అతని కోపాన్ని ఎంజాయ్ చేస్తున్న హంస పాపలో తెలియని పిచ్చి ఆనందం. ఇంకా బలంగా రాజ్ చుట్టూ హ్యాండ్స్ టైట్ చేస్తున్న తనని సైడ్కి తిప్పి బెడ్ మీదకి పడేసి తన పైన మోకాళ్ళ మీద లేచిన రాజ్, ఎందుకు కొట్టావు అని సేమ్ ఎమోషన్తో ఉడికిపోతూ అడిగాడు. నోటితో ఆన్సర్ చెప్పకుండా రాజ్ కోసం రెండు చేతులు చాపింది. బిగించిన పెదవుల మీద బరువుగా మెరుస్తున్న ఆనందంతో వికసించిన తన ముఖం తెల్లటి పారిజాతల్లా చాలా ఆకర్షణగా ఉంటే స్ట్రేంజ్గా కనిపిస్తూ ఉన్న తన ఫీలింగ్కి కళ్ళు ముడిచిన రాజ్లో సిచ్యువేషన్ మీద క్లారిటీ లేని కన్ఫ్యూజన్. అతని స్పర్శ దూరంగా ఉన్న ఆ క్షణాలు ఎందుకో చాలా భారంగా కదులుతున్న బరువైన ఫీలింగ్ సహస్రలో. రారా అని పిలిచిన ఆ రెండు అక్షరాల్లో అంచనా వేయలేని మధురమైన ఫీలింగ్. నెమ్మదిగా ముందుకు వంగి హంసపాపను చేరిన రాజ్ వెన్ను కోమలమైన తన చేతులతో బలంగా చుట్టేసింది సహస్ర. మనసు లోతులను ఆక్రమించుకుంటున్న ఆ ఫీలింగ్కి అతని ప్రమేయం లేకుండానే కళ్ళు మూసుకుపోతే హార్ట్ బీట్ మందగించి వెచ్చగా మెడ మీద తగులుతున్న సహస్ర ఊపిరి తనని నిలదీస్తున్నట్టు కష్టంగా అనిపించింది. అయినా ఆ ఎమోషన్ మిస్ కాకుండా నిమిషాల పాటు టైట్ హగ్లో సహస్ర ప్రేమను ఫీల్ అవుతున్న అతని కంటి పాపలో కన్నీటి పొర అలుముకుంది. లాంగ్ బ్రీత్ తీసుకుంటూ మరింత టైట్గా సహస్ర చుట్టూ బిగుస్తున్న అతని చేతి సంకెళ్ల మధ్య గువ్వ పిట్టలా ముడుచుకుపోతూ, ఐ లవ్ యు రాజ్, ఎందుకు ముందుగా నువ్వు నా లైఫ్లోకి రాలేదు అని పీల గొంతుతో అడిగింది. తన మైండ్లో సుడులు తిరుగుతున్న అదే ప్రశ్న సహస్ర నోటి నుంచి వినబడడంతో హగ్ లూజ్ చేసి తన ఫేస్ చూశాడు. అమ్మ నాకు దూరం అవ్వడం విధిరాత, అయితే దానికన్నా ముందు నిన్ను అమ్మకు చూపించలేకపోయాను అన్న బాధ, నిన్ను కలిసుంటే చాలా హ్యాపీగా వెళ్ళేది అంటున్న తన పెదవుల మీద బాధతో నిలిచిన బరువైన నవ్వు. అయినా చెప్పలేనంత ప్రేమతో రాజ్ చెంప మీద చేతిని ఉంచి అతని ముఖాన్నే కనురెప్ప వేయకుండా చూస్తూ, నువ్వు చాలా అందంగా ఉంటావు రాజ్, ఈ విధంగా ఎవరైనా చెప్పారా నీకు అని తన ఫీలింగ్ మొత్తం గొంతులో నింపి ప్రశ్నిస్తూ ఉంటే, మార్నింగ్ గోస్ట్ నెత్తి మీదకి ఎక్కినట్టుందే, అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, డిస్టర్బ్ చేయకుండా పో అని సహస్ర మీద నుంచి బెడ్ మీదకి చేరి బోర్ల పడ్డాడు రాజ్. ఆ గోస్ట్ నువ్వే అంటూ తన మీదకి చేరిన సహస్ర విశాలమైన రాజు వెన్ను మధ్యలో తల పెట్టుకుని రెండు చేతులతో అడ్డంగా బాబుని గట్టిగా బిగించింది. వయస్సులో ఉన్న వంటి సౌష్ఠవం మీదకు చేరి చిచ్చు పెడుతూ ఉంటే బిగుతైన పరువాల దాడికి బ్రీత్ హోల్డ్ చేసుకుంటూ, ఓసే హంస, ఏంటి నాకు ఈ హింస, పగలు రాత్రి తేడా లేకుండా నన్ను ఫ్రై చేసుకు తింటున్నావు, పో బయటికి పోయి నీ ఫ్యాంటసీ ప్రపంచాన్ని చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు, ఒక గంట స్లీప్ వేస్తాను అని చిరాకు నింపిన గొంతుతో రిక్వెస్ట్గా అడిగాడు. బదులుగా సహస్ర ఒంటి మీద స్వెటర్ రాజ్ తల పక్కకొచ్చి పడింది. అది చూస్తూ కనుబొమ్మలు ముడివేసిన రాజ్లో ఆశ్చర్యం ఇంకా అనుమానం. ఏం చేస్తున్నావే అని అడుగుతూనే కోమలమైన గులాబీ రేకుల స్పర్శ సహస్ర పెదవుల రూపంలో అతని వెన్నును తాకితే ఫ్రీజ్ అయిపోతున్న ఫీలింగ్తో బాడీ తెలియని ఒత్తిడిలో లాక్ అయిపోతూ ఉంటే కళ్ళు మూసుకున్న రాజ్ ఊపిరిలో అప్పటి వరకు లేని వేడి రాజుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన క్యూటీ లాయర్ సాబ్ని అస్సలు డిస్టర్బ్ చేయాలనుకోలేదు. ఫోన్ చేసి మరీ ఇంటికి పిలిపించి తల్లికి తనని అప్పగించిన లాయర్ బాబు మీద చాలా కోపంగా ఉంది. అలాగే డాడీకి ఇచ్చిన మాట కోసం నిలబడాలన్న కోరిక కూడా ఉంది. తన కోసమైతే ఏది పట్టించుకోకుండా వెళ్ళిపోవాలని ఉన్నా కూడా అభి కోసం, డాడీ కోసం, ఇంకా మమ్మీ కోసం మైండ్ని బుద్ధిగా తన గోల్ మీద ఫోకస్ చేసి స్ట్రైట్గా రెఫరెన్స్ ఇచ్చిన మేడం ఇంటికి డ్రైవ్ చేస్తోంది బండిని. అప్పటికే అనుమానాల మీద అనుమానాలతో చచ్చిపోతున్న ఫ్రెండ్ పాప ఇక తన ఇన్నర్ ఎక్సైట్మెంట్ హ్యాండిల్ చేయలేక, ఎక్కడికి పోతున్నావే అని క్యూటీ బేబీ షోల్డర్ మీద గడ్డం నిలిపి అడిగింది. వెళ్తున్న దారి కనిపించడం లేదా, లేదా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావా అని వచ్చిన క్యూటీ ఆన్సర్కి దారి కనిపిస్తోంది, అయితే తమరి బుర్ర బయటకు కనిపించదు కదా, అందులో ఎప్పుడు ఏ పురుగు తొలుస్తుందో తెలియడానికి అని సీరియస్గా స్ట్రైట్గా మేడం దగ్గరికే వెళ్తున్నామా అని డౌట్గా అడుగుతున్న ఫ్రెండ్ పాపకి హెడ్తోని ఒక్కటిచ్చి, డౌట్ ఉంటే ముందుకొచ్చి డ్రైవ్ చేయి, నేను రిలాక్స్గా వెనక కూర్చుంటా అంది పటపటలాడిస్తున్న పళ్ళతో. తలకి పెట్టిన సొట్టకి రుద్దుకుంటూ బండి బ్రేక్ వేసిన క్యూటీ బేబీ సీరియస్ కమిట్మెంట్కి స్ట్రాంగ్గా కనెక్ట్ అయిన ఫ్రెండ్ పాప పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ,
మొన్నటి డ్రైవింగ్కి మీ వాడితో ఫేస్ చేసింది చాలు తల్లి. మళ్ళీ లైఫ్లో నేను డ్రైవింగ్ తీసుకోను అంది రౌడీ లాయర్ కోపాన్ని గుర్తు తెచ్చుకుంటున్న భయంతో. అయితే డౌట్లు కూడా తెచ్చుకోకు. వాడొచ్చి సారీ చెప్పే వరకు మనం మళ్ళీ వాడి వైపే వెళ్లేది లేదు అని స్ట్రాంగ్గా చెప్పిన క్యూటీ స్టార్ట్ చేసిన బండి మళ్ళీ మేడం ఇంటి దగ్గరే ఆపింది. క్యూటీ బేబీ అదృష్టం తనకన్నా ముందే వెళ్ళి ఆ మేడం ఇంటి తలుపు తట్టినట్టుంది. ఆవిడే ఇంట్లో లేరు. ఈవినింగ్ వచ్చి కలవమని చెప్పడంతో నీరసం తెచ్చుకున్న మొహాలతో మేడం గారికి ఫోన్ కొట్టారు. నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళలేదు లిఖిత. ఆ ప్లేస్లో వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. నౌ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ యూ, బట్ డోంట్ డిసప్పాయింట్. గివ్ మీ సమ్ మోర్ టైం. నేను నీకు మంచిది ఏదైనా మళ్ళీ చూస్తాను అని చెప్తూ ఉంటే థ్యాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేసిన క్యూటీ బేబీ తన్మయ్యతో కలిసి రిటర్న్ ఇంటి దారి పట్టింది. క్యూటీ వాడిపోయిన ఫేస్ చూస్తూ డల్లవకే, ఛాన్స్ వచ్చినప్పుడు నీ వాడి కోసం నెగ్లెక్ట్ చేస్తావు. మళ్ళీ మేడం చూస్తాను అన్నారుగా, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. డెఫినెట్ గా మళ్ళీ ఒక మంచి ఛాన్స్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది చూడు. నీ నోటి దూల నుంచి ఈ జనాల్ని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అదే జరుగుతుంది చూడు అని చెప్తూ క్యూటీ బేబీ మూడ్ ని చిల్ చేసి కళ్ళ తప్పిన క్యూటీ బేబీని తిరిగి నార్మల్ చేసే ప్రోగ్రాం పెట్టుకుంది ఫ్రెండ్ పాప. తను ఎంతో ఇష్టంగా మొదలుపెట్టింది. అది తన ప్యాషన్. బట్ అభి ఉంటే చాలు అనిపించిన తన ఇష్టానికి, అభిపై తన ప్రేమకు ప్రయారిటీ ఇచ్చి తన కళని వదులుకొని అభి కోసం అటు పరిగెత్తింది. ఇప్పుడు మళ్ళీ అభి ప్రేమతో సమానమైన తన తండ్రి ప్రేమ కోసం, క్యూటీ కన్న కళ నెరవేర్చుకోవడం కోసం మళ్ళీ ట్రై చేయాలనుకుంటోంది. ఇప్పుడున్న పరిస్థితికి తనకి డైవర్షన్ కూడా అదే అనుకుని అడుగు బయట పెడితే క్యూటీ పాప లక్ తనని ఇలా వెక్కిరించింది. డిసప్పాయింట్మెంట్ లేదు, బట్ మనసంతా ఏదోలా ఉంది. డాడీ కూడా ఇలాగే ఫీల్ అయితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఫోన్ రింగ్ అవ్వడంతో బండి సైడ్కి తీసి లిఫ్ట్ చేసిన క్యూటీ బేబీకి అవతలి వాళ్ళు తమ గురించి చెప్తున్నది వినడమే షాక్ కొట్టింది. దిస్ ఈజ్ రేడియో 1. ఫ్రెషర్స్ కోసం టాలెంట్ టెస్ట్ జరుగుతోంది. ఆఫ్టర్నూన్ 2 o'clock స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దీనికోసం ఎన్రోల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ సెలెక్ట్ అయింది. ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్. ఆల్ ద బెస్ట్ అని 3 ముక్కల్లో క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే షాక్ లో స్టక్ అయిన క్యూటీ బేబీని పీకేస్తోంది ఫ్రెండ్ పాప. ఏమైంది? ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అని పట్టి కుదిపేస్తున్న తనకి ఆన్సర్ చెప్పకుండా ఫోన్ చేతిలో పెట్టి రేడియో మిర్చికి వెళ్తున్నాం అంటూ బండి లెఫ్ట్ కి తిప్పింది. రేడియో మిర్చికి వెళ్ళటం ఏంటే అని వెనక నుంచి ఆశ్చర్యం ప్లస్ అనుమానంతో అడుగుతూనే ఉంది తన్మయి. తను రిజిస్టర్ అవ్వకుండా తన నెంబర్ ఎలా సెలెక్ట్ అయిందో తెలియని క్యూటీ బేబీ ఏం చెప్తుంది? కామ్గా కూర్చోమని కసిరి బండి స్పీడ్ పెంచిన క్యూటీ బేబీ 45 minutes లాంగ్ జర్నీ తర్వాత రేడియో 1కి చేరడమే తన్మయితో స్క్రీనింగ్ టెస్ట్ కి అటెండ్ అయింది. 2 hours డిఫరెంట్ స్టేజెస్ లో జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసి సెలెక్ట్ అయిన క్యూటీ బేబీ ఫైనల్ గా విష్ చేస్తున్న వాడి కాలర్ పట్టుకుంది. తన సెలెక్షన్ వెనుకున్నది ఎవరో చెప్పమని. క్యూటీ బేబీలో ఫైర్ మోడ్ చూసిన వాడికి వేరే ఆప్షన్ లేక అభినవ్ పేరు కక్కేసి స్ట్రైట్ గా క్యూటీ బేబీని బాస్ దగ్గర నిలబెట్టాడు. సార్తో మాట్లాడి బయటకు వచ్చిన క్యూటీని ఫ్రెండ్ పాప వద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా అభికి కాల్ చేసింది. అభి ఫోన్ లిఫ్ట్ చేయడమే, నా రెస్పాన్సిబిలిటీ తీసుకుని నన్ను మా మమ్మీతో పంపించేశావు. అసలు మా మమ్మీకి నేను ఇలా రేడియో జాకీగా ఉండడం ఇష్టం లేదు. అది ఆల్రెడీ నేను నీకు చెప్పాను. మరెందుకు నాకు రిఫరెన్స్ ఇచ్చావు అని స్ట్రైట్ గా క్వశ్చన్ చేసింది క్యూటీ. డ్రీమ్స్ పక్కన పెట్టి రియాలిటీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి లిఖిత. నా వల్ల నీకు ప్రాబ్లం వచ్చింది. అది క్లియర్ చేసి నీ పేరెంట్స్కి అప్పగించాను. నా వల్ల నీ వర్క్ డిస్టర్బ్ అయింది. అందుకే ఆ అవకాశం ఉన్న ప్లేస్ నువ్వు చేరేలా చేశాను. ఎక్కడైనా సరే నిలబెట్టుకోవడం నీ చేతిలో ఉంది. దీనిలో ఎవరి ఇష్టాలతో నాకు సంబంధం లేదు. నా వల్ల డిస్టర్బ్ అయింది, సరి చేయటం నా బాధ్యత. అదే చేశాను. నీ కోసం స్పెషల్గా ఏది చేయలేదు. నీ ప్లేస్లో ఎవరున్నా ఇలానే చేస్తాను. అంతకు మించి ఎక్కువగా ఆలోచించకు అని క్లారిటీ ఇచ్చి కాల్ కట్ చేశాడు అభి. నీ టాలెంట్ నచ్చి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఎందుకు ఆ రౌడీకి కాల్ చేసి తిట్లు తినడం అని ఫ్రెండ్ పాప ఫీల్ అయితే, డాడీ నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అందులో నా సంతోషం డాడీకి కావాలి. నా రౌడీ బేబీకి నేను గెలవడం కావాలి.
డాడీ తలుచుకుంటే నాకు నచ్చిన ప్లేస్లో నన్ను కూర్చోపెడతారు. కానీ నా రౌడీ బేబీ నాకు నచ్చింది నేను సాధించుకునేలా చేస్తాడు. డాడీకి నేను కష్టపడకూడదు. నా రౌడీ బేబీకి నేను ఎంత కష్టపడినా ఎక్కడా తగ్గకూడదు. వాళ్ళిద్దరికీ నేనంటే ప్రాణం. కానీ చూపించే విధానమే వేరు. వీళ్లతో పాటు నాకు మమ్మీ కూడా కావాలి. అదే అస్సలు ప్రాబ్లం అని తనదైన ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అడిగిన ప్రశ్నతో సంబంధం లేని క్యూటీ పాప ఎక్స్ప్రెషన్కి ఏం చెప్తున్నావే అంది తన్మయి మొహం అంతా అదోలా పెట్టి. నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదులే అని తనకు కావాల్సింది ప్రత్యక్షంగా పరోక్షంగా గెలుచుకున్న ఆనందంతో బండి ఇంటికి పరుగులు పెట్టించింది క్యూటీ బేబీ. విశాలమైన రాజ్ వెన్ను మీద తడి పెదవులతో అధర సంతకాలు చేస్తున్న హంస పాపని ఎత్తి బెడ్ మీద పడేసి ఒక్క ఉదుటన మీదకి చేరాడు రాజ్. అతని స్పీడ్కి దడుచుకొని బెదురు కళ్ళతో చూస్తూ ఉంటే, ఏంటే తిక్క తిక్కగా ఉందా? కామ్గా పడుకున్న వాడిని కెలుకుతున్నావు. నా బాడీతో గేమ్స్ ఏంటే నీకు? సరదాకి కూడా నా బాడీని టచ్ చేయకు. వన్స్ బౌండరీలోకి దిగారంటే బాల్ ఎటు పోతుందో కూడా నాకే తెలియదు. బ్యాటింగ్ మొదలు పెట్టానో చచ్చూరుకుంటావు అని ఎమ్మ సీరియస్గా వార్నింగ్ ఇస్తుంటే అరుపులకు అదిరి పడుతూ వజ్రంలా మెరుస్తూ ఉన్న బలుపు బాబు దేహం మీద కళ్ళు నిలిపిన సహస్ర మునివేళ్లతో అతని హృదయం మీద రాస్తూ, రాసలీలకు ఆహ్వానిస్తుంటే అరుస్తావేంట్రా మగడ? నీ హంస ఆడతనాన్ని, అందులోని ఆశని అర్థం చేసుకోలేని అమాయకుడి కాదుగా అని రెట్టించింది. పాప గొంతులో ధ్వనిస్తున్న కవ్వింపులకి కళ్ళు చిన్నవి చేసి సహస్ర బుగ్గలు ఒత్తి పట్టుకున్న రాజ్, నీ పాండిత్యం నా మీద ప్రయోగించకు. రాసలీల అంటే రాత్రి కాడే ఆట అనుకుంటున్నావేమో. నాకు డే మొత్తం సరిపోదు నీతో. ఇప్పుడు రమ్మంటూ రాత్రికి పొమ్మంటూ బేబీ గేమ్స్ పెట్టావనుకో, ఇప్పుడే స్టార్ట్ చేసి రేపు మార్నింగ్ వదులుతా. వేషాలు వేయకుండా ప్రాపర్గా ఆలోచించుకొని చెప్పు అని ఫైనల్గా తేల్చి చెప్పి హంసపాప మీద నుండి సైడ్కి దొర్లి బెడ్ దిగడానికి చూస్తున్న రాజు మీదకి ఒక్క రౌండ్లో చేరిన సహస్ర, అయ్యయ్యో నువ్వు అలా అనుకుంటున్నావా? ఇది పాండిత్యం కాదురా మగడ. పచ్చిగా కావాలి అని చెప్పలేని నా ఇష్టాన్ని సరసంతో చూపించే విరవన్రా బాబు. నీకు ఓకే చెప్పిన రోజే నేను నీ సొంతం అనుకున్నా. నువ్వు దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆడతనం మోసుకొచ్చిన ఇబ్బందితో నిన్ను దూరం పెడుతున్నానే కానీ మరొక్కసారి నువ్వు అడిగితే బావుండు అని మనసులో ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? నా మాట కోసం నన్ను వదిలి నువ్వు దూరం పోయిన ప్రతిసారి నీ మీద ఇష్టం మరింత పెరుగుతూనే ఉంది. భరించలేని ఇబ్బంది గుండెల్లో మరింత బరువుగా మారుతూనే ఉంది. ఇంకా నా వల్ల కాదురా. కాదు అంటే కొసరి కొసరి నాలో భయాన్ని పోగొట్టి నీ సొంతం చేసుకోవాలి కానీ దూరం పోయి నన్ను భయపెట్టి మరింత ఏడిపించకూడదు అని ముద్దు ముద్దుగా చెప్తున్న హంసపాప కొనగొట్టి చురుకులు రాజు గుండె మీద గుజ్జుతూ ఉంటే గుండెలోన ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రకంపనలకి అతని అణువణువున రోమాలు నిక్కపొడుచుకున్నాయి. మరి హంసపాప మనసు విప్పి తన మనసులోని విరహాన్ని, రాజ్పై ఇష్టాన్ని ఎంత విపులంగా విప్పి చెప్తూ ఉంటే ఇక మన బలుపుబాబు సరస సంగ్రామానికి మృగరాజులా జోలు విదిల్చి తన మగసిరి పంజా దెబ్బని మన హంసపాప సుకుమార ఆడతనానికి బహుమతి చేస్తాడా? ఈ యుద్ధంలో అలసి సొలసేదెవరు? ఓడి గెలిచేదెవరు? అక్కడ లాయర్ సాబ్ క్యూటీ బేబీని వెన్నుండి గెలిపిస్తే ఇక్కడ మన బలుపు బాబు ఓడించి గెలిపిస్తాడా? చూద్దాం ఏం జరుగుతుందో. చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.